డీఎన్ఏ శాంపిల్స్ కోసం అని చెప్పి కొంతమంది డాక్టర్స్ మహదేవయ్య ఇంటికి వస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న మహదేవయ్యని చూసి, "మీ డీఎన్ఏ శాంపిల్స్ అయితే మేము తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. మీరు కొంచెం కోఆపరేట్ చేయండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా భయపడిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న గంగ శాంపిల్స్‌నన్నింటిని అయితే తీసుకుంటూ ఉంటారు. అలా ఇంట్లో ఉన్న వాళ్ళందరి శాంపిల్స్‌ని అయితే కలెక్ట్ చేస్తూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే ఇక్కడి నుండి ఎలా తప్పించుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే మహదేవయ్య దగ్గరికి వెళ్ళి, "మావయ్య, ఇది పెద్ద రచ్చ కాకముందు మీరే ఒప్పేసుకోండి. మీరు క్రిష్ కన్న తండ్రి కాదని క్రిష్ ముందు మీరే ఒప్పేసుకుంటే చాలా మంచిది. లేదంటే చాలా పెద్ద రచ్చే అవ్వబోతుంది" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే చాలా కోపంగా సత్య వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "మావయ్య, మీకే ఛాన్స్ ఇచ్చాను. చూసుకోండి మరి, ఇది పెద్ద రచ్చ అవ్వబోతుంది. బయట తెలిస్తే చాలా బాగోదు" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న గంగ అయితే, "ఏవండీ, మీరే రావాలి ఇప్పుడు. అందరూ అయిపోయారు. మీ భర్త, నా భర్త అయిన మీరే కదా శాంపిల్స్ ఇవ్వాలి. మీరు ఇప్పుడు ఈ ముందుకు రండి" అని చెప్పేసి అయితే పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య అయితే చాలా కోపంగా గంగ వైపు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం, "ఇప్పుడు అసలు విషయం ఏంటో తెలిసిపోతుంది. మావయ్య అసలు గుట్టు బయట పెట్టబోతున్నారు" అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.